నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను మీ సంపత్ కుమార్ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం మహారాష్ట్రలో గెలుపు దిశగా బీజేపీ కూటమి జార్ఖండ్లో కొనసాగుతున్న ఇండియా హవా ల్యాండ్ఫిల్ పనులు నిలిపివేయాలి ఆందోళన చేపట్టిన తాడి గ్రామస్తులు గుంటూరులో అక్రమ నిర్మాణాల కూల్చివేత అడ్డుకున్న వారిని పోలీస్ స్టేషన్కి తరలింపు వైసీపీపై అసత్య ప్రచారాలు సరికాదు చర్యలు తీసుకోవాలన్న వెంకట్రామరెడ్డి ఇక మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో మహాయుతి కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. దీనిపై ఆ రాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే స్పందించారు. ఇది భారీ విజయమన్నారు. మహిళలు రైతులు సహా అన్ని వర్గాలకు ధన్యవాదాలు చెప్పారు. మహాయుతిని ఆశీర్వదించిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో మహాయుతి కూటమి 7 స్థానాల్లో విజయం సాధించింది. 200కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు ఎంవీఏ కూటమి 57 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. तमाम मतदाताओं को बहुत बहुत धन्यवाद देता हूँ, उनका अभिनंदन करता हूँ क्योंकि ये विक्ट्री जो है ये लैंडस्लाइड विक्ट्री है। ये मैंने कहा था कि महायुति को थंपिंग मेजॉरिटी मिलेगी और इसीलिए मैं तमाम मतदाता जो है मेरी लाडली बहनाओं को मैं धन्यवाद देता हूँ, लाडले किसानों को मैं धन्यवाद देता हूँ और लाडले हमारे भाई है, लाडले सीनियर सिटीजन है, सभी वर्ग जो है सभी वर्ग को मैं धन्यवाद देता हूँ कि उन्होंने ऐसी विजयश्री प्राप्त कर दी है कि न भूतो न भविष्य तो ऐसी विक्ट्री जो इस बार मिली है। जो 2-2.5 साल हमारी महायुति ने काम किया है, ये महायुति ने जो काम किया है उसके काम के ऊपर ये जनता ने शिक्कामोर्तब किया है, काम को तवज्जो दिया है, प्राथमिकता दी है और इसीलिए महायुति को इतनी बड़ी जीत हासिल हुई है। इसलिए मैं महायुति के पूरे महाराष्ट्र की जनता को तो धन्यवाद देता ही हूँ, उनका स्वागत करता हूँ, लेकिन महायुति के सभी कार्यकर्ताओं को भी धन्यवाद देता हूँ। उन्होंने जो काम किया है बहुत ही बढ़िया काम किया है और इस चुनाव में हमारे महायुति को जिताया है, इसलिए मैं बहुत बहुत उनका आभारी हूँ। మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. విజయం దిశగా వెళ్తున్న బీజేపీ కూటమికి శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇక మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాయుతి జోరు చూపిస్తోంది. 288 అసెంబ్లీ స్థానాల్లో 200కు పైగా సీట్లలో బీజేపీ కూటమి ఆధిక్యంలో ఉంది. ఇక వైనాడ్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ ఆధిక్యం 2 లక్షల ఓట్లు దాటింది. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ తొలి నుంచే వెనుకంజలో ఉన్నారు. తొలుత వైనాడ్ నుంచి గెలిచిన రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి తప్పుకోవడంతో ఉప ఎన్నిక వచ్చింది. దీంతో ప్రియాంక గాంధీ ఉప ఎన్నిక బరిలో నిలిచారు. తొలిసారి ఆమె ప్రత్యక్ష ఎన్నికల పోటీలో ఉంది. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ వైనాడ్లో
3,64,000 ఓట్ల మెజార్టీ సాధించారు. ఈసారి ప్రియాంక గాంధీ రాహుల్ని మించి తన యొక్క మెజార్టీని అయితే పెంచుకునే ప్రయత్నం అయితే చేసింది. ఆ దిశగా ఆమె అడుగులైతే ముందు వేసింది. ఇక రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ తప్పుకోవడంతో ఉప ఎన్నిక వచ్చిందో ఈ సందర్భంగా వయనాడ్ నుంచి అయితే ప్రియాంక గాంధీ రాహుల్కి వచ్చిన మెజార్టీ కంటే అత్యధిక మెజార్టీని సాధించి అయితే గెలుపొందిన పరిస్థితి అయితే నెలకొంది. ఇక మహారాష్ట్రకు సంబంధించి ఎన్నికలకు సంబంధించి ఇక్కడనైతే ముఖ్యంగా మహాయుతి కూటమి అలాగే మహా వికాస్ అఘాదీ రెండు అయితే పోటీ పడుతూ వచ్చాయి. ఇక్కడైతే దీనికి సంబంధించి మహాయుతి కూటమి అయితే ఇప్పటికే 220 పైన సీట్లు అయితే గెలుచుకున్న పరిస్థితి నెలకొంది. అలాగే మహా వికాస్ అఘాదీ కూడా 81 సీట్లు గెలుచుకోగా మిగతా ఇతరులు మాత్రం 11 సీట్లు గెలుచుకున్న పరిస్థితి నెలకొంది. ఇక ఈ విజయం అనేది ఏకగ్రీవంగా ఒకే తీర్పు రావడంతో ఇప్పుడు ప్రస్తుతం అయితే మహారాష్ట్ర సీఎంగా ఉన్నటువంటి శివసేన ఎవరైతే ఏక్నాథ్ షిండేకి సంబంధించినటువంటి శివసేన పార్టీ ఎవరైతే ఏక్నాథ్ షిండే సీఎంగా ఉన్నారో ఇక ఆయనకు సంబంధించి అయితే 57 సీట్లు అయితే గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలో బీజేపీ మాత్రం 123 మంది ఎమ్మెల్యేలను అయితే గెలుచుకున్న పరిస్థితి నెలకొంది. ఇక ఈ సందర్భంగానైతే మహారాష్ట్ర సీఎం ఎవరవుతారు అనే దానిపైన అయితే ఇప్పుడు సర్వత్రా తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. ఎందుకంటే ఏక్నాథ్ షిండే శివసేనకు సంబంధించి ఏక్నాథ్ షిండే ప్రస్తుతం అయితే సీఎంగా ఉండగా ఇప్పుడు నెక్స్ట్ ఆయన కూడా సీఎంగా అవుతారనే ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక బీజేపీకి అయితే ఎక్కువ సీట్లు రావడంతో దాదాపు 123 సీట్లు రావడంతో బీజేపీకి సంబంధించి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఎవరైతే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారో దేవేంద్ర ఫడ్నవీస్ కూడా సీఎం అవుతారని మాత్రం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏదేమైనా దీని గురించి మాత్రం బీజేపీ పెద్దలు చర్చించి ఎవరు సీఎంగా అవుతారు ఎవరు డిప్యూటీ సీఎంగా అవుతారు అనే ఒక ఉత్కంఠనైతే నెలకొంది. దీనికి పరిష్కారం కూడా లభిస్తుందని చెప్పి ఒక ఆశాభావం అయితే వ్యక్తమవుతుంది. ఇక జార్ఖండ్కి సంబంధించి చూసినట్లయితే మనకు మొత్తం 81 సీట్లకు గాను జేఎంఎం ఏదైతే ఇండియా కూటమికి సంబంధించి జేఎంఎం పార్టీ 53 సీట్లను గెలుచుకుంది. అలాగే బీజేపీ కూడా 28 సీట్లను అయితే గెలుచుకుంది. ఇక ఏదేమైనా ఇప్పుడు ఏదైతే జరిగినటువంటి జార్ఖండ్ అలాగే మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి అయితే మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మహారాష్ట్రలోనైతే బీజేపీ ఎన్డీఏ అలయన్స్కి సంబంధించినటువంటి మహాయుతి కూటమి అయితే గెలుపొంది. అలాగే జార్ఖండ్కి సంబంధించి ఇండియా జేఎంఎం పార్టీ మాత్రం గెలుపొందినట్టు తెలుస్తుంది. ఇక ఏదేమైనా ఇప్పుడు మహారాష్ట్ర మాత్రం అక్కడ మహారాష్ట్రలో ఎవరు సీఎం అవుతారనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక ఈ రోజైతే ఏవైతే మహారాష్ట్ర అలాగే జార్ఖండ్కి సంబంధించి ఫలితాలు అయితే వెల్లడయ్యాయో వాటిలోనైతే మహారాష్ట్రకు సంబంధించి మొత్తం 288 సీట్లకు గాను మహాయుతి ఏదైతే ఎన్డీఏ అలయన్స్ సంబంధించి మహాయుతి కూటమి మాత్రం 220 సీట్లు అయితే గెలుచుకున్న పరిస్థితి కనబడుతోంది. అందులో బీజేపీ అయితే 123 సీట్లు గెలుచుకోగా ఇక శివసేన ఏదైతే ఏక్నాథ్ షిండేకి సంబంధించినటువంటి శివసేన మాత్రం 57 సీట్లు అయితే గెలుచుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక మహా వికాస్ అఘాదీ ఏదైతే ఇండియా అలయన్స్ సంబంధించి ఎంవీఏ కూటమి ఏదైతే ఉందో అది మాత్రం 57
సీట్లు అయితే గెలుచుకున్నట్టుగా మనకు అదైతే 48 సీట్లు అయితే గెలుచుకున్నట్టుగా మనకు కనబడుతుంది. ఇక అలాగే జార్ఖండ్ ఎలక్షన్కి సంబంధించి మొత్తం 81 సీట్లకు గాను ఐఎన్సి 19 సీట్లు, అలాగే ఎస్ఎస్ సంబంధించి 18 సీట్లు, బీజేపీ మాత్రం 28, మొత్తం జేఎంఎం కూటమి ఇండియా అలయన్స్ కూటమి మాత్రం 53 సీట్లు అయితే గెలుచుకున్నట్టు తెలుస్తుంది. అక్కడైతే జార్ఖండ్కి సంబంధించి ఇటు కాంగ్రెస్ ఇండియా కూటమి గెలిచినట్లుగా, అలాగే మహారాష్ట్రకు సంబంధించి ఎన్డీఏ కూటమి గెలిచినట్టుగానైతే మనకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఇక ఈ నేపథ్యంలో దాదాపు బీజేపీ మాత్రం 123 సీట్లు, అలాగే శివసేన ఏక్నాథ్ షిండేకి సంబంధించినటువంటి శివసేన మాత్రం 57 సీట్లు అయితే గెలుపొందింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో సీఎం అభ్యర్థిగా ఎవరవుతారు? ప్రస్తుతం అయితే ఏక్నాథ్ షిండే ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎం ఎవరవుతారు? ఎస్ఎస్కి సంబంధించి శివసేనకు సంబంధించి ఏక్నాథ్ షిండే అవుతారా, లేదా బీజేపీకి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారో దేవేంద్ర ఫడ్నవీస్ ఆయన సీఎంగా అవుతారని అయితే ఇప్పుడు ఉత్కంఠ మొత్తం సర్వత్రా నెలకొంది. ఇక ఈ నేపథ్యంలో శివసేనకు సంబంధించి ఏకనాథ్ షిండే మాత్రం ఎమ్మెల్యే సీట్లు మాత్రం బీజేపీకి ఎక్కువ రావచ్చు, కానీ సిద్ధాంతపరంగా ఇక్కడ ప్రస్తుతానికైతే నేనే సీఎంగా ఉన్నాను, నెక్స్ట్ కూడా నేనే సీఎంగా నన్నే అనౌన్స్ చేస్తారంటూ కూడా ఏకనాథ్ షిండే మాత్రం అభిప్రాయం వ్యక్తం చేసినట్టు పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇక ఏకనాథ్ షిండేకి కావచ్చు, దేవేంద్ర ఫడ్నవీస్ కావచ్చు, ప్రముఖులు దేశవ్యాప్తంగా అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు, పలువురు ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు పరిస్థితి నెలకొంది. ఇక ఈ సందర్భంగా వీరందరూ కలిసి ఎవరైతే దేవేంద్ర ఫడ్నవీస్ కావచ్చు, అలా ఏకనాథ్ షిండే కావచ్చు కలిసి ఈరోజు 3 గంటలకైతే సంయుక్తంగా విలేకరుల సమావేశం అయితే నిర్వహించే పరిస్థితి నెలకొంది. ఇక ఏదైతే కేరళకు సంబంధించి వయనాడుకు సంబంధించి రాహుల్ గాంధీ అక్కడ గెలిచినటువంటి వయనాడు నుంచి గెలిచినటువంటి రాహుల్ గాంధీ తప్పుకోవడంతో అక్కడ ఉప ఎన్నిక అయితే ఏర్పడింది. ఈ ఉప ఎన్నికకు ఎవరైతే రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ అయితే నిలబడ్డారు, ఈ ప్రియాంక గాంధీ మాత్రం గతంలో రాహుల్ గాంధీ కంటే వచ్చినటువంటి మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీతో అయితే అక్కడ గెలుపొందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక అయితే కర్ణాటకలో వచ్చినట్టు ఉప ఎన్నికలను చూసినట్టయితే ఇక చెన్నపట్నం నియోజకవర్గంలో నిఖిల్ కుమారస్వామి అయితే ఓటమి పాలైనట్టు తెలుస్తోంది. ఇక అస్సాంకి సంబంధించి బెహలీలో భాజపా గెలిచినట్టుగా అయితే తెలుస్తోంది. ఇక బీహార్లోని ఇమాంగంజ్లో హిందుస్థానీ ఆవాం మోర్చా విజయం, అలాగే బెల్గంజ్లో జేడీయూ గెలిచినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. ఇక కేరళలోని పాలక్కడ్లో కాంగ్రెస్ అభ్యర్థి కూడా గెలిచినట్టుగానైతే మనకు తెలుస్తుంది. ఇక ఏదేమైనా ఈరోజైతే జార్ఖండ్ అండ్ మహారాష్ట్రకు సంబంధించి రిజల్ట్స్ అయితే వచ్చిన నేపథ్యంలో ఇటు ఇండియా కూటమి అయితే జార్ఖండ్ని దక్కించుకోగా, ఇక ముఖ్యంగా ఎన్డీఏ కూటమి ఏదైతే మహాయుతి ఉందో అది మాత్రం మహారాష్ట్రాన్ని అయితే ఏకగ్రీవంగా దక్కించుకున్నట్టుగా తన విజయ ఖాతాలో వేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నటువంటి ఏవైతే ఎలక్షన్స్ ఉన్నాయో ఇవి నిష్పక్షపాతంగా 2 పార్టీలకు సమన్యాయంగా రిజల్ట్ రావడంతో ఇప్పుడైతే ఏదైతే ఈ ఎలక్షన్స్ రానున్నటువంటి బీజేపీ భవిష్యత్తును నిర్ధారిస్తాయి, బీజేపీ పైన వచ్చినటువంటి వ్యతిరేకతను మేము ఉపయోగించుకుంటామంటూ ఇండియా కూటమి ఏదైతే కలలు గందో దానిపైన అయితే కళల మీద నీళ్లు చల్లినట్టుగానైతే మనం భావించవచ్చు. ఇక ఏదేమైనా మహారాష్ట్రలో మాత్రం ఎన్డీఏ కూటమి, అలాగే జార్ఖండ్లో మాత్రం ఇండియా కూటమి అయితే పాగా వేసినట్టుగా మనకు తెలుస్తుంది. అనకాపల్లి జిల్లా తాడి పరిధిలో ల్యాండ్ ఫిల్ పనులను తక్షణమే నిలిపివేయాలని గ్రామస్తులు, ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. సర్వే నెంబర్ 116లో రాంకీ యాజమాన్యం అక్రమంగా ల్యాండ్ ఫిల్లింగ్ చేస్తోందని వారు ఆరోపిస్తున్నారు. దీన్ని విరమించుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఫార్మాసిటీ పరిసర ప్రాంత గ్రామస్తులు రాంకీ యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఈ భూమి కోర్టులో పెండింగ్లో ఉండగా నిర్మాణ పనులు చేపట్టడం హేయమైన చర్య అని సిఐటియు ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ అన్నారు. ఫార్మాసిటీలో రామ్కి మరో దౌర్జన్యానికి, మరో బరి తెగింపు చర్యకి దిగింది అని చెప్పడానికి ప్రత్యక్షమైన సాక్ష్యం ఈరోజు మనకు కనపడతా ఉంది. ల్యాండ్ ఫిల్ అనేటువంటిది, రెండో ల్యాండ్ ఫిల్ అనేటువంటిది ప్రతిపాదనకి ఏదైతే పబ్లిక్ హియరింగ్ జరిగిందో పబ్లిక్ హియరింగ్ ముక్త కంఠంతో 99% వ్యతిరేకించారు. ల్యాండ్ ఫిల్ ఎట్టి పరిస్థితుల్లో పెట్టడానికి లేదు. ఈ ల్యాండ్ ఫిల్ పెట్టే ప్రతిపాదన పూర్తిగా వెనక్కి తీసుకోవాలని, దీనివల్ల మరింత కాలుష్యం ఎదజల్లబడుతుందని, తాడి ప్రజల మీద తీవ్రమైన కాలుష్యం ఎదజల్లబడుతుందని ఇప్పటికే 130/2023, 141/2024 అనేటువంటి దాంతో SZ అనేటువంటి దాంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు నడుస్తూ ఉంది.
ఈ సందర్భంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క నిబంధనల్ని, అలాగే పబ్లిక్ హియరింగ్ యొక్క నిబంధనల్ని అన్నింటిని ఉల్లంఘించి ఈ రకంగా ల్యాండ్ ఫిల్ కోసం ప్రతిపాదనలు చేసి ప్రభుత్వం దగ్గర భూమి పొందానని చెప్పి ఆర్డర్లు ఉన్నాయని చెప్పి ఆయమాయి గారిడీ చేసి భూమిలోకి దిగి దౌర్జన్యపూర్వకంగా వ్యవహరించేటువంటి రామ్కీ చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజా సంఘాల సిఐటి తరఫున. ఈ రామ్కీ యాజమాన్యం చేపట్టినటువంటి ల్యాండ్ ఫుల్లింగ్ అనే కార్యక్రమం చాలా దౌర్జన్యంగా ఉంది. ఎందుకంటే కాడి, తానాము, లంకిలపాలెం ఈ పరిసర గ్రామాలకి అందరికీ కూడా పొల్యూషన్ కోరల్లో ఇప్పటికే సతమతమైపోయి ఉండిపోవటం వల్ల చాలా అన్యాయమైనటువంటి రామ్కీ యాజమాన్యం ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది. గతంలో వైసీపీని ఎత్తుపడిచిన నాయకులందరూ కూడా మరి కూటమి నాయకులు ఎక్కడ పడుకొని నిద్రపోతున్నారో అర్థం కావటం లేదు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు స్థానికంగా ఫస్ట్ ల్యాండ్ ఫిల్లింగ్ ని తాడి తరలించిన తర్వాతే రెండో ల్యాండ్ ఫిల్లింగ్ పెడతాం అలాగని ఎలక్షన్ మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం కూడా జరిగింది. డబ్బులన్నీ తీసుకొచ్చి మొక్కలు పెంచుకొని దీని మీద నివసిస్తున్నాను సార్. ఇది రామ్కీ వాళ్ళు ఛానల్ బట్టి ఇబ్బంది పెడుతున్నారు. ఛానల్ బట్టి ఇబ్బంది పెడుతుంటే నేను స్టే ఒకటి తెచ్చుకున్నాను సార్. స్టే తెచ్చుకొని నేను టే ఉంది కదా అని అశ్రద్ధలో ఉన్నాను. వీళ్ళంటే టేని తిరస్కరించి రాత్రి మీద మా ఇంటికి పోయిన తర్వాత ఈ స్థలం అంతా తుప్పలు పీకేసి లెవెల్ చేసేస్తున్నారు. అప్పుడు మా వాళ్ళు ఫోన్ చేయగానే కారు వచ్చి అడ్డుకున్నాం సార్. మాకు ఇదే బతుకు తెరువు. ఈ ఇన్నాళ్ళు బట్టి నేడు 30 సంవత్సరాల నుండి నేను ఇందులోనే నివసించి మా పిల్ల, తల్లి, మా కుటుంబం అందరూ ఇక్కడే బతుకుతున్నాం సార్. నేను చేసి సెకండ్ ల్యాండ్ ఫిల్లింగ్ స్టార్ట్ చేయడానికి తప్ప ఇంక వేరే ఉద్దేశం ఏది లేదండి. తాడి గ్రామ ప్రజలందరినీ ఇంకా నట్టేట్లో ముంచేయడానికి తప్ప ఇంక వేరే ఉద్దేశం లేదు. వీళ్ళకి సెకండ్ ల్యాండ్ ఫిల్లింగ్ కోసం వాళ్ళకి ల్యాండ్ కావాలి. దానికోసమని రైతులు అన్యాయం చేసి రైతులు ఇక్కడ చచ్చిపోయిన వాళ్ళకి పర్వాలేదు, రైతులు వాళ్ళు ఏమైపోయినా పర్లేదు, రైతులు గుర్తింపు లేకుండా చేసేసి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారండి. గత కొన్ని ఏళ్లుగా మేము అందరం బాధపడుతున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. అలాగే ప్రభుత్వం దృష్టిలో కూడా ఈ సమస్య ఆల్రెడీ నోటీస్ అయ్యి ఉంది. స్థానిక ఎమ్మెల్యే గారు ఎలక్షన్స్ ముందు హామీ ఇచ్చారు 6 మాసాల్లో ఖచ్చితంగా విలేజ్ తరలింపు ప్రక్రియ మొదలు పెడతామని చెప్పి. మరి ఇప్పటి వరకు ఏం ప్రక్రియ మొదలు పెట్టారో ఆయనకి తెలియాలి. అండ్ ఇప్పుడు ఇంకొకటి చూస్తే రామ్కీ యాజమాన్యం ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ రోజు రైతుల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం మొదలు పెట్టారు. ఈవెన్ అంటే ఎప్పుడు యాజమాన్యాలు ఇక్కడికి రాకముందు అప్పటి నుంచి వాళ్ళు స్థానికంగా ఇక్కడే ఉన్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి దీని మీద బతుకుతున్నారు. అట్లీస్ట్ మినిమం ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా ఈ రోజు వాళ్ళు దౌర్జన్యం. పుట్టపర్తికి విచ్చేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్కు మంత్రి సవిత, ఎమ్మెల్యే పల్లె సింధూర, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి స్వాగతం పలికారు. పుట్టపర్తి భవాన్ శ్రీ సత్య సాయిబాబా 99వ జన్మదిన వేడుకలకు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్టీసీ కడప జోన్ చైర్మన్గా నాగరాజు పదవి బాధ్యతలు చేపట్టారు. కడప జోన్ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన ఈ అవకాశం సామాన్యునికి దక్కిన గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. టీడీపీలో ఉన్నందుకే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా నా ప్రయాణం మొదలైంది. మాన్య ముఖ్యమంత్రి వర్యులు అనేక సందర్భాల్లో నాకు అవకాశం కల్పించడం జరిగింది. జెడ్పీటీసీగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, ఈరోజు రీజనల్ చైర్మన్ కడపకు నియమించడం జరిగింది. ఇది ఒక సామాన్యునికి తెలుగుదేశం పార్టీ ఇచ్చే ఒక అద్భుతమైన అవకాశం. సోషల్ ఇంజనీరింగ్ అంటే తెలుగుదేశం పార్టీలోనే మహానుభావుడు, కీర్తిశేషులు
నందమూరి ఎన్టీ రామారావు గారితో నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీ అట్టడుగు వర్గాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరికీ రాజకీయ చైతన్యం ఇవ్వడమే రాజ్యాధికారం కూడా ఇవ్వడం అయినదని ఈ సభముగా తెలియజేస్తున్నా. మాన్య ముఖ్యమంత్రి వర్లు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఆర్టీసీ సిబ్బంది సహకారంతోనూ యంత్రాంగం సహకారంతోనూ ఈ కడప జోనును అభివృద్ధి చెందేదానికి సహాయ శక్తుల కృషి చేస్తాను. మరి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మరి బీజేపీ పెద్దలు, మరి ముఖ్యంగా మా యువ నాయకుడు యువగళం పాదయాత్ర సారథి నారా లోకేష్ బాబు గారికి అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు. కేసులకు వెనకాడబోమని అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి అన్నారు. చట్టం అనేది అందరికీ ఒకేలా వర్తించాలని తెలిపారు. నేడు చట్టాన్ని కొందరికి చుట్టంగా మార్చుకుంటున్నారని చెప్పారు. వీటిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ ఆయన కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన పోస్టింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాతో పాటు కూడా ఇంకా కొంతమంది మిత్రులు సైఫుల్లా కావచ్చు, నరసింహులు కానీ, ఓబులేసు, ఇట్లా అందరు చాలామంది మిత్రులంతా కలుసుకొని ఉన్నప్పుడు మా సెల్ ఫోన్లకు వచ్చేసి కొన్ని ఫోటోలు అంటే కొన్ని వీడియోలు ఇవన్నీ కూడా రావడం జరిగింది. ఆ వీడియోలు అందరినీ కూడా మేమంతా పరిశీలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన అలాగే వారి కుటుంబ సభ్యులపైన కూడా అనేకమైన కూడా ఒక అసభ్యంగా కూడా అలాగే తర్వాత వివిధ రాతలతో కూడా కొన్ని అనేది కూడా పోస్టింగ్లు పెట్టి వీడియోలు కూడా అవన్నీ కూడా చేసి మార్ఫింగ్ చేసి ఇవన్నీ కూడా జరుగుతుంది. దాంట్లో మా మనోభావాలే కాదు, ఇవన్నీ కూడా మా అందరి కూడా మా భావాలన్నీ కూడా మరి ముఖ్యంగా మనుషులు ఇవన్నీ కూడా గాయపరిచాయి. కాబట్టి వారిపైన కూడా వెంటనే కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము అన్నీ కూడా, ఎందుకంటే ఏదో కేవలం ఇవ్వాలని కాదు, ఈ కేసు అనేది కూడా వెంటనే కూడా నిన్నటి రోజు నాతో పాటు కూడా ఇంకా కొంతమంది మిత్రులు సైఫుల్లా కావచ్చు, నరసింహులు కానీ, ఓబులేసు, ఇట్లా అందరు చాలామంది మిత్రులంతా కలుసుకొని ఉన్నప్పుడు మా సెల్ ఫోన్లకు వచ్చేసి కొన్ని ఫోటోలు అంటే కొన్ని వీడియోలు ఇవన్నీ కూడా రావడం జరిగింది. గుంటూరు జిల్లా తాడికొండ మండలం లాం గ్రామంలో పేదలిళ్లను అధికారులు కూల్చివేశారు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. ఇల్లు తొలగింపును అధికారులు చేపట్టారు. ఇల్లు కోల్పోయిన బాధితులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఏమిటి అని ప్రశ్నించిన వారిని అదుపులోకి తీసుకుని అరెస్టులు చేస్తామని పోలీసులు బెదిరిస్తున్నారు. గత ప్రభుత్వంలో 1 సెంట్ ప్లాట్ తీసుకొని ఇల్లు నిర్మించుకున్నట్లు లబ్ధిదారులు చెబుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1 సెంట్ ప్లాట్లను రద్దు చేశారని అధికారులు చెబుతున్నారు. పోరంబోకు స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు ఉన్నా తొలగించడం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. చాలా కాలంగా కొండ పోరంబోకులు అలాగే ప్రభుత్వం ఇచ్చిన లేఅవుట్లోని కమ్యూనల్ సైట్లో కొంతమంది ఆక్రమించుకొని తాత్కాలిక కట్టడాలు ప్రారంభించడం జరిగింది. వాళ్ళందరికీ గ్రామ పంచాయతీ వారు పంచాయతీరాజ్ చట్టం నోటీసులు ఇచ్చి ఈరోజు పంచాయతీరాజ్, రెవెన్యూ, పోలీస్ శాఖలు అందరూ కలిపి సంయుక్తంగా ఆక్రమణని తొలగించడం జరుగుతుంది. దీని మీద కోర్టులో కేసు వేసి కోర్టు ఉత్తర్వుల ప్రకారమే ఈ ఆక్రమణని తొలగించడం జరుగుతుంది. ఎవరు సార్ కోర్టులో వేసింది? కోర్టులో పఠాన్ సుబానీ అనే ఆయన ఈ ఆక్రమణను తొలగించవలసిందిగా కోర్టులో కేసు వేశారు. అది చేయలేదని చెప్పేసి కంటెంప్ట్ కేసు కూడా వేశారు. కంటెంప్ట్ కేసు త్వరలో విచారణలో ఉంది. అందువల్ల ఈ ఆక్రమణలన్నీ తొలగించి కోర్టు వారికి ఆ విషయం చెప్పవలసి ఉందన్నమాట. ఏ సర్వే నెంబర్ అండి సార్? అన్ని ఇది 199A, 199B. మొత్తం ఎన్ని ఇల్లు సార్ కూల్చేసింది? మొత్తం ఒక 20+ ఉన్నాయి. ఓకే. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.